హలో అండి. ఈరోజు మనము చికెన్ విత్ చుక్కకూర ఇంకా గోంగూరతో కలిపి చేద్దాము. దీంట్లో నేను చికెన్ వచ్చేసి 1 kg తీసుకున్నాను. సో 1 kg చికెన్కి ఈ సైజువి 2 ఉల్లిపాయలు సరిపోతుంది. 1.5 వేసుకున్నా కూడా సరిపోతుంది, అంటే టేస్ట్ని బట్టి వేసుకోవాలి. సో నేను అన్ని ఆనియన్స్ వేసుకోవట్లేదు, కొన్ని వేస్తున్నాను. అంటే నేను ఇది వేరే కర్రీ కోసం కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం క్విక్గా అయిపోతుంది అనమాట కర్రీ, ఎక్కువ టైం తీసుకోకుండా. సో ఇప్పుడు ఇది వేగుతూ ఉన్నప్పుడే నేను కొంచెము ఒక చిన్న కట్ట మెంతికూర కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, క్లీన్ చేసి పెట్టుకున్నాను. అది కూడా వేసుకుంటున్నాను. ఏ కర్రీ అయినా పర్వాలేదు, ఈవెన్ ఉప్మా అట్లాంటివి చేసుకుంటున్నా కూడా పర్వాలేదు. మనము మెంతికూర వేసుకోవడం మంచిది, కర్రీ కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. దీంట్లో మనం టమాటా ఏం యూజ్ చేయము. దీన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ రానిద్దాము. మనం స్టవ్ మీద తాలింపు వేసుకున్నాం కదా చికెన్కి, ఆ తాలింపు వేగేలోపు ఇప్పుడు మనము గోంగూర ఈ చుక్కకూరని మనం రెడీ చేసుకుందాము. ఫస్ట్ నేను గోంగూరని వాటర్లో వేసేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని నేను దీంట్లో ఒక గిన్నెలో వేసేసుకుంటా. కొన్ని చిల్లీస్ కూడా దీంట్లో వేసుకుంటున్నాను. సో ఇవన్నీ కలిపేసి మనము దీంట్లో వేసేసుకుందాము. ఆనియన్ ఉంది కదా, ఈ ఆనియన్ ఒక సగం ఆనియన్ని దీంట్లో మామూలుగా కట్ చేసుకున్నాం అంతే. కట్ చేసి పెట్టేసుకొని దీంట్లో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. నెక్స్ట్ సాల్ట్ కూడా ఒకేసారి వేసేసుకుందాము. ఆల్రెడీ తాలింపులో వేసాము, సో దీంట్లో కొంచెం తగ్గించి వేసుకుందాం అనమాట. నెక్స్ట్ దీంట్లోనే కారం కూడా వేసేస్తాను. నేను 1 టీ స్పూన్ కారం వేసేసుకుంటాను. గోంగూర పులుపుగానే ఉంటుంది కదా, కొన్ని చిల్లీస్ వేసాము మనము, సరిపోతుంది. మళ్ళీ మనం చికెన్లో కూడా వేసుకుంటాము. ఓకే అండి, దీన్ని ఇలాగే తీసుకెళ్ళి మనము స్టవ్ మీద పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ అట్లా వేసుకుంటే అడుగంటది అనమాట. ఇది మనకు ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇప్పుడు మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి ఆల్మోస్ట్. చాలు, ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు దీంట్లోనే మనము ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. 1 టీ స్పూన్, చిన్న స్పూన్ పసుపు వేసుకున్నాము. నాన్ వెజ్ కదా, కారం బాగానే పడుతుంది. ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను నేను. జస్ట్ దీన్ని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ మొత్తం దీంట్లో వేసేసుకుంటాం అన్నమాట. నేను స్టవ్ ఏం తగ్గించలేదండి, సిమ్లోనే ఏం పెట్టలేదు, హైలోనే పెట్టి చేస్తున్నాను. చూసారా, చికెన్కి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తామంటే మనము కొంచెం మీడియంలో పెట్టుకుందాము. సిమ్లో పెట్టద్దు, మీడియంలో పెట్టుకోండి. ఈ చికెన్లో నుండి వచ్చే వాటర్ తోటి చికెన్ మొత్తం బాయిల్ అయిపోవాలి. మేము వాటర్ కూడా యాడ్ చేయము. దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మనము బాయిల్ అవుద్దాము. ఇప్పుడు మనకి గోంగూర ఉడికిపోతుంది, అలానే చికెన్ కూడా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకోవాల్సింది ఏంటంటే చుక్కకూర కూడా నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కట్ చేసి పెట్టుకుందాం. చుక్కకూరని మనము గోంగూర ఉడికించినట్టు ఏం ఉడికించాల్సిన అవసరం లేదు, తొందరగా ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్, 5 or 7 మినిట్స్ అంతే. మీడియం కట్టలే. ఈ చుక్కకూర వచ్చేసి ఒక 3 కట్టలు తీసుకున్నాను, సరిపోతుంది. దీన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. దీంట్లో మనం ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కర్రీలో వేసేస్తాం అనమాట. చూపిస్తాను అది కూడా. ఒకసారి ఇది
బాయిల్ అయిపోయిందో లేదో చూద్దాం. ఉడికిపోయిందండి, గోంగూర మొత్తం ఉడికిపోయింది. చాలు, ఈ మాత్రం వస్తే చాలు. కొంచెం వాటర్ ఉంటుంది అడుగున, చాలు. స్టాప్ చేసుకుందాం. దీన్ని బాగా మెత్తగా మెదుపుకోవడమే. ఇప్పుడు మనం మెదిపేద్దాం, చూపిస్తాను అది కూడా. ఇలా పప్పు గుత్తి తీసుకొని పచ్చిమిర్చి బాగా ఇవన్నీ కూడా బాగా నలిగేటట్లు మెదిపేసేయడమే. ఒకసారి ఇది ఉడికిందో లేదో చూద్దాము. వాటర్ అంతా వచ్చేసింది, ఇంకొంచెం ఉడకాలండి. ఉడికేస్తే సరిపోతుంది. ఈ వాటర్ ఇంకా చుక్క కూరలో నుండి వచ్చే వాటర్ ఇదే సరిపోతుంది ఈ కర్రీస్కి. ఇంకొక 10 minutes ఉడికితే సరిపోతుందండి. ఈసారి కొంచెం సిమ్లో పెట్టేసుకోండి, ఉడికిపోతుంది మొత్తం. ఒకసారి చికెన్ చూద్దాము. అయిపోయిందండి ఈ చికెన్, ఉడికిపోయింది మొత్తము. దీంట్లోనే ఇట్లా ఈ చుక్కకూరని ఇలా జల్లేసేస్తాం. కొంచెం సేపు దీన్ని మనం కదిపకుండా అలా పెట్టేసుకుందాము. ఒక 5 minutesలో మొత్తం ఇంకిపోతుంది. చూపిస్తాను నేను మళ్ళీ. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇందాక మనం చుక్కకూర అంతా వేసాం కదా దీని మీద, దీన్ని ఇప్పుడు కొంచెం కలిపేసుకోవడమే. చూసారా కింద వాటర్ వచ్చింది, చుక్కకూర వాటర్ అనమాట అదంతా. దీంట్లోనే ఇప్పుడు మనం గోంగూర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే చేస్తున్నట్టు కలిసిపోయింది, చుక్కకూర మొత్తం కలిసిపోతుంది. ఇది మనం ఇందాక మెదిపి పెట్టుకున్న గోంగూర, దీన్ని మొత్తం మనం మిక్స్ చేసుకున్నాము. గోంగూర అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనము వైట్ రైస్తో బాగానే ఉంటుంది, చపాతీలకు కూడా బాగుంటుంది. మేము బ్రౌన్ రైస్తో తింటాం కాబట్టి మాకు కొంచెం లిక్విడ్, కొంచెం గ్రేవీ కొంచెం ఎక్కువే ఉండాలి. ఈ టైంలోనే మనము సాల్ట్ అన్నీ సరిపోయినా లేదా చూసుకుందాం. పర్ఫెక్ట్. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఈ గోంగూర వాటరే. తొందరగా దగ్గర పడిపోతుంది మనం వాటర్ కొంచెం ఎక్కువ వేసినా కూడా. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసుకోవడమే. ఒక 2 minutes నేను ఉడికించేసేసుకుంటే అయిపోతుంది కర్రీ. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది అనమాట. ఓకే అండి, అయిపోయిందండి మన కూర. దీన్నే సేమ్ మటన్ కూడా మనం అప్లై చేయొచ్చు, సేమ్ క్వాంటిటీ, సేమ్ మెథడ్. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.